అలేఖ్య, ఎందుకు నువ్వు బాప్తీసం తీసుకోవాలనుకున్నావు? నా తప్పుల్ని పాపాలని తండ్రి వద్ద ఒప్పుకొని యేసుక్రీస్తు వారే నా నిజమైన రక్షకుడని ఒప్పుకొని నా హృదయంలో దాన్ని విశ్వసిస్తున్నాను. రక్షణలోకి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి తీసుకున్నాను. రక్షణలోకి వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి తీసుకున్నావు. ఇప్పుడు నీ తప్పులు పాపాలు అపరాధాలన్నీ ఇప్పటి వరకు నువ్వు చేసినవన్నీ మరి శిక్ష ఎవరు భరించారని అర్థమైంది? యేసుక్రీస్తు వారు నువ్వు చేసిన అపరాధాలకి పాపాలన్నిటికీ శిక్ష భరించాడని అర్థమైంది. ఇది ఏ వినటం ద్వారా నీకు అర్థమైంది? వాక్యం వినటం ద్వారా యేసుక్రీస్తు వారు నీ కోసం మరణించాడు, నీ పాపాలు ఆయన మోపుకొని శిలువలో మరణించాడని అర్థమైంది. ఇప్పుడు నువ్వు బాప్తీసంలో నీకు ఏం జరుగుతుందని అర్థమైంది? నా తప్పులన్నీ క్షమించబడతాయి, నాకు నూతన జన్మ లభిస్తుంది. పాత జీవితం అంతా సమాధి అయిపోయింది, క్రీస్తు ద్వారా క్రీస్తులో సమాధి చేసుకుంటున్నావు అని అర్థమైందా? ఇప్పుడు బాప్తీసం ద్వారా నువ్వు తిరిగి జన్మిస్తావు కొత్తగా. ఈ జన్మ ఎవరి కోసం? తండ్రి కోసం. తండ్రి కోసం, నీ కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారి కోసం. ఇప్పుడు నువ్వు బాప్తీసం తీసుకోవటం వల్ల నీలోకి దేవుడు ఏమిస్తున్నాడు? గిఫ్ట్ గా పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు ఇస్తున్నాడు. అలాగే నీ పేరు ఎక్కడ రాయబడిందని అర్థమైంది? అంటే మరణం తర్వాత నువ్వు జీవంలో ప్రవేశించాలంటే ఆ జీవగ్రంథంలో నీ పేరు ఉండాలని నీకు అర్థమైంది. ఇది ఎవరైనా బలవంతంగా నీకు తెలియచేయటం వల్ల, ఒత్తిడి చేయటం వల్ల, మీ అమ్మగారు కానీ ఇంకెవరైనా చేయటం వల్ల తీసుకుంటున్నావా? నీ అంతటి నువ్వే ఈ నిర్ణయించుకొని తీసుకుంటున్నావు? ఇందులో ఎవరి బలవంతం లేదు. ఒకవేళ తీసుకున్న తర్వాత నీకు ఇంతకు ముందు కంటే ఎక్కువ శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నీ సొంత వారే నిన్ను అసహించుకుంటారు. అవన్నిటినీ దేవుడికి విడిచిపెట్టి వారందరినీ క్షమించి నువ్వు క్రీస్తులో ఎదుగుతానని ఈ సందర్భంలో నువ్వు ప్రమాణం చేస్తావా? ఏమని? నాకు ఎన్ని శ్రమలు వచ్చినా గానీ వాటన్నిటిని దేవుడి దగ్గర విడిచిపెట్టేసి దేవునిలోనే వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని కోసమే జీవిస్తావు. రైట్, మంచిది. అలేఖ్య మరి స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాన్ని బట్టి, వాక్యం వినటం ద్వారా ఆమెలో వచ్చిన మార్పుని బట్టి మరి ఈ రోజు బాప్తీసం తీసుకుని పాత జీవితాన్ని సమాధి చేసుకుని నూతనంగా క్రీస్తులో జన్మించి క్రీస్తు రూపానికి సమరూపంగా మారే వరకు తన జీవితాన్ని మరి పయనింప చేసుకొని తన ముగింపు క్రీస్తు ద్వారా పునరుద్ధానం కలిగే విధంగా చేసుకుంటానని, పరిశుద్ధాత్మ సహాయంతో ఇవన్నీ సాధిస్తానని తను చెప్పిన నోటి మాటను బట్టి మరి ప్రకృతి సాక్షిగా సంఘము ఎదుట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారి లక్షణాల్లోనికి ఈ బిడ్డ కూడా మారాలని యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇస్తున్నాను. పొట్టేళ్ళనా